కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి జీవోలను కూడా రద్దు చేయాలంటూ కూడా ఏలూరు కలెక్టరేట్ వద్ద ఉన్నటువంటి ధర్నా చౌక్లో కూడా కార్మిక సంఘాల నాయకులు ఆందోళన పట్టుబట్టారు. ఉన్నటువంటి వారు వీరితో మాట్లాడించే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి అసలు ఇక్కడ? మోడీ షా సర్కారు భారతదేశ కార్మిక వర్గానికి ఉరితాడు బిగించారు. ఆ నేపథ్యంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ప్రధాన డిమాండు కార్మిక హక్కులు హరించి 4 లేబర్ కోడులను రద్దు చేయాలి. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగులు కార్మికులు ఖచ్చితంగా 10 గంటలు పని చేయాలి అని జీవో నెంబర్ 23ని తీసుకొచ్చారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తున్నాం. 8 గంటల పని దినాల కోసం దశలుగా అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి జైలు జీవితాలు అనుభవించి ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నటువంటి హక్కులను కాలరాయటానికి మీకు ఏ హక్కు ఉందా అని ప్రశ్నిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రజల యొక్క హక్కులను కాపాడాలి. కార్మికులకు ఉన్నటువంటి హక్కులను చట్టాలకి భద్రతగా ఉండాలి. అంతేగాని జీవో నెంబర్ 23 తీసుకొచ్చి 8 గంటలు కాదయ్యా 10 గంటలు పని చేయాలనేటటువంటి ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో ఆ సంక్షేమ బోర్డులో నిధులను ప్రభుత్వ అవసరాలకు తీసుకున్నారు. ఆ నిధులను తక్షణం సంక్షేమ బోర్డులో జమ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే గత 6-7 సంవత్సరాల నుండి సంక్షేమ బోర్డులో రిజిస్టర్ అయినటువంటి కార్మికులకు పథకాలు లేవు. ఆ యొక్క నిర్మాణ రంగ కార్మికుల అవసరాల కోసం ఏర్పాటు చేసినటువంటి బోర్డు నిర్వీర్యం అయిపోయింది. కనుక ఆ బోర్డులో డబ్బులు ఏదైతే ఖాళీ చేశారో ఆ డబ్బులు జమ చేయాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రమారమిగా 1,30,000 మంది ఉన్నటువంటి అంగన్వాడీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఆఫ్కా ఉద్యోగ కార్మికులకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి. కూటమి ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అందరికీ ఇస్తాం అని హామీ ఇచ్చారో హామీని ఖచ్చితంగా అమలు చేయాలి. ఆఫ్కా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతినే ప్రభుత్వ ఉద్యోగ కార్మికులుగా చూడవలసిన అవసరం ఉంది. ప్రభుత్వ సర్వీసులే కాదు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు గుర్తించవలసిన అవసరం ఉంది. ఇదే బాబు గారి సర్కారు గతంలో అవుట్సోర్సింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఆ అవుట్సోర్సింగ్ సిస్టంలో ఎప్పటికీ కూడా నామారామిగా 10 సంవత్సరాల పైనుంచి జీతభత్యాలు పెంపుదల లేదు, కనీస సౌకర్యాలు లేవు, కనీస సదుపాయాలు లేవు. ఈ యొక్క పెరుగుతున్న ధరలకు అనుకూలంగా జీతభత్యాలు లేవు, డిఎల్ లేవు, వాళ్ళకి సంబంధించి పిఆర్సీ లేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం పిఆర్సీని అమలు చేయాలి. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులుగా చూడవలసినటువంటి అవసరం ఉంది. ఆ నేపథ్యం 14 డిమాండ్స్తో కూడినటువంటి భారత కార్మిక సంఘాల ఐఎఫ్టి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి, కార్మిక రక్షణగా ఉండాలి. కార్మిక వ్యతిరేక విధానాలు చేపడితే భవిష్యత్తులో మా కార్మికులు ఐక్యం చేసి మా ఉద్యమం తీవ్రతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, ప్రధానంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి విషయంలో కూడా కార్మికులకు సంబంధించి చేసేటువంటి సామర్థ్యం గురించి అని చెప్పి పూర్తిగా చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తారు. ఏమేమి చూస్తారు? ఎలాంటి? నిన్న స్టీల్ ప్లాంట్ కార్మికులు పని చేయకుండా జీతాలు అడుగుతున్నారని చెప్పి ఒక విధంగా కార్మిక వర్గాన్ని అవహేళన చేస్తూ ముఖ్యమంత్రి మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ 5,000 కోట్లతో పెట్టుబడి పెడితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 55,000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పన్నుల రూపేణ విశాఖ ఉక్కు చెల్లించింది. 5,000 కోట్లు పెట్టుబడి పెడితే ఈరోజు 26,000 ఎకరాలతోటి మొత్తం 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉంది. దాన్ని ప్రైవేటీకరణ చేయాలని, ఆదానికి కట్టబెట్టాలని కేంద్రం ప్రయత్నిస్తుంటే ఇప్పుడు చంద్రబాబు కూడా నిన్నటిదాకా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకించిన చంద్రబాబు కానీ, విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కానివ్వని చెప్పి హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కానీ ఈరోజు దానికి విరుద్ధంగా మాట్లాడుతూ ప్రైవేటీకరణకి ముందడుగులు వేస్తున్నారు. ఇటువంటి చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కాదు, ప్రైవేటు ఫ్యాక్టరీలకి ఉక్కు గనులు కావాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది. భారత ప్రజల ఆస్తి, భారతదేశ సంపద, భారత
ఈ మొత్తం మెజార్టీ హిందూ ప్రజల సంపద విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఇంతవరకు ప్రభుత్వ గనులు ఎందుకు కేటాయించలేదని మేము ప్రశ్నిస్తున్నాం. అవి కేటాయించకుండా కార్మికులు సోమరపోతులుగా కార్మికులు పనిచేసే వాళ్ళు కానట్టుగా ఈరోజు కార్మికుల ఓట్లతో కలిసి హేళనగా మాట్లాడే చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరొక చూడొచ్చు, మరో కార్మిక సంఘ నాయకులు కూడా వీరితో మాట్లాడారు. సార్ చెప్పండి, క్షేత్రస్థాయిలో ఆప్కాస్ గురించి మీరు కూడా అనేక విధాలుగా పోరాటాలు చేశారు. ఇప్పుడు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క కార్మికులకు సంబంధించి కూడా సమస్య పట్టించుకునే దాఖలు అదే పనిగా మళ్ళీ చేసేటువంటి కార్మికులు కూడా హేళన చేస్తూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏ విధంగా చూస్తారు? ఈరోజు కూటమి ప్రభుత్వం ఉద్యోగుల కార్మికుల సమస్యల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ప్రధానంగా ఈరోజు దాదాపు 78 డిపార్ట్మెంట్లకు సంబంధించిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ గత ప్రభుత్వం ఆప్కాస్లో చేర్చింది. కానీ ఈరోజు అలాంటి ఆప్కాస్ను రద్దు చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. మరి ఈరోజు ఈ యొక్క ఆప్కాస్ కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి గత ప్రభుత్వం చెప్తే ఈ ప్రభుత్వం కనీసం ఈరోజు రేషన్ కార్డు కానీ, వితంతు పెన్షన్ కానీ, అమ్మ ఒడి కానీ, ఇట్లాంటివి ఇళ్ల పట్టాలు కానీ ఏవి కూడా అమలు చేయట్లేదు. మరి ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వం ఆప్కాస్ కార్మికుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉంది. ఎన్నికలకు ముందు చెప్పిన వాగ్దానాలను ఏవి అమలు చేయట్లేదు. మరి ఈరోజు పీఆర్సీ టైం దాటిపోయి 2 సంవత్సరాలు గడిచిపోయింది. కొత్త పీఆర్సీ నియమించట్లేదు. కొత్త జీతాల పెంపుదల గురించి ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు. ఈరోజు అసంఘటిత రంగంలో దాదాపు 67 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో 10-12 సంవత్సరాలుగా జీతాల సవరణ అనేది లేదు. దాన్ని కూడా ఈరోజు చేపట్టాలని, మరి ఈరోజు ఆప్కాస్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని, ఆశా అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి, అలాగే షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే జీతాల సవరణ చేయాల్సింది ఉందో వాటిని వెంటనే చేయాలని చెప్పి ఇలాంటి డిమాండ్స్ మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల సమాఖ్య తరఫున అన్ని కలెక్టరేట్ల దగ్గర ధర్నా జరుగుతూ ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం తన యొక్క కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాల్ని ఉపసంహరించుకొని ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తాం. ప్రధానంగా స్టీల్ ప్లాంట్ విషయంలో చేసినటువంటి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఏం చూస్తారు కార్మికులు కించపరిచే విధంగా? ఈరోజు మరి ఓడ మరి దాటాక ఇప్పుడు ఈరోజు బోడిమల్ల అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఎన్నికలకు ముందు విశాఖ ఉక్కును కాపాడుతామని చెప్పేసానంటే రాష్ట్రంలో ఎక్కడ లేని యొక్క మెజార్టీ మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిధిలో కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అలాంటి కార్మికుల ఉద్యోగుల ఓట్లతోటి గెలిచిన ప్రభుత్వం ఈరోజు కార్మికులు ఉద్యోగులు సోమరిపోతులని పని చేయకుండా జీతాలు అడుగుతున్నారని చెప్పేసి ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఇది చాలా ఆక్షేపణీయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ద్రోహం చేయడం తప్ప ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానానికి భిన్నంగా వ్యవహరించడం తప్ప మరొకటి కాదు. మరి ఈరోజు భారతదేశంలోనే అత్యంత నాణ్యమైన ఉక్కుని ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఉత్పత్తి చేస్తూ ఉంది. ఏ ప్రభుత్వ రంగ సంస్థ చెల్లించినంత డివిడెండ్లు పన్నులు ఈ యొక్క ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉంది. అలాంటి ప్రభుత్వ రంగ సంస్థని ఉత్పత్తిలో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఈ యొక్క నవరత్నాల్లో ఒకటైన విశాఖ స్టీల్ ప్లాంట్ని కించపరచడం అంటే అంతకు మించిన ద్రోహం లేదు. ఇది ప్రైవేటు మరి ఉక్కు పరిశ్రమలను ప్రోత్సహించడం కోసం ఈరోజు చంద్రబాబు ఆడుతున్న నాటకంగా మేము దీన్ని ఈరోజు భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. చూడొచ్చు, క్షేత్రస్థాయిలో కూడా అయితే మోడీ షా సర్కార్ తీసుకొచ్చినటువంటి అయితే లేబర్ కోడ్కి సంబంధించినటువంటి అయితే 4 లేబర్ కోడ్ని రద్దు చేయాలి, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అయితే ఉద్యోగులకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చూసినట్టు ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా జీవో నెంబర్ 23 తెచ్చి పని గంటలు కూడా పెంచడానికి కూడా తాము తీవ్రంగా వ్యతిరేస్తున్నాం. అదే రీతిలో కూడా స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రధానంగా కార్మికులకు సంబంధించినటువంటి సోమరిపోతులు అంటూ కించపరిచేలాగా వ్యాఖ్యలు చేసినటువంటి చంద్రబాబు వ్యాఖ్యలు కూడా తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కార్మిక సంఘాల నాయకులు కూడా స్పష్టం కూడా కనబడుతుంది. విశేష రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా.